నైస్, గుడ్ గుడ్. హల్లెలూయా. నవ్వుకుంటూ చెప్పండి, మొహం మాడుచుకుని పల్లి దెయ్యాలా పెట్టుకుని కాదు, అది నవ్వుకుంటూ చెప్పాలా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ చర్చ్. మా బామ్మర్ది ఎట్టో ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. హౌ ఆర్ యు ఆల్? హౌ ఆర్ యు ఆల్? చలి, వెరీ కూల్ మార్నింగ్. స్నానం చేయాలంటే చలి, పంపు కింద చేయి పెట్టాలంటే తిమ్మిరెక్కిపోయే చల్లగా వస్తున్నాయి నీళ్ళు. హల్లెలూయా. మంచిది. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కాని ఎక్కువ మేలుకు కాదు. 18వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 18. మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కనవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. తర్వాత 19. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము ఉండకుండా తప్పదు. మీలో భిన్న అభిప్రాయములు ఉండక తప్పదు. ఏంటిది? భిన్న అభిప్రాయములు. తర్వాత 20వ వచనం. మీ అందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. హల్లెలూయా. 21. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఒకడి ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడగును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. భూతవర్తమాన భవిష్యత్ కాలములలో మా కాలగతులన్నీ మీ వశములో ఉంచుకొని మా జీవితాల్లో ఒక్కటైనా కాకముందే అవన్నీ మీ గ్రంథంలో రాయబడి మా జీవితాలను, మా కుటుంబాలను, మా బ్రతుకులను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి సంఘముతో మీరు మాట్లాడి బలపరచండి ప్రభువా. సంఘమును మీ ఆత్మతో నింపండి. సంఘములో ప్రభువా నీ కార్యములు జరుగునుగాక అని ప్రకటిస్తూ మరొకసారి మా అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోట నీ మాట ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ తిరిగి రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 18వ వచనం. మొదటి సంగతి. అన్నిట్లో మొదటి అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో మరి 3 పిల్లలు పుడితే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటే మిగిలిన 2 వేస్ట్ అనా? వాట్ డు యు మీన్ కదా. కానీ ఎక్కువ ప్రేమ లాస్ట్ వన్ మీద ఉంటుంది మరి కదా. ఎక్కువ ప్రేమనేమో లాస్ట్ వాళ్ళ మీద ఉంటుంది. అటు ఫస్ట్ వన్ మీద ఉంటుంది, లాస్ట్ వన్ మీద ఉంటుంది. పాపం మధ్యలోకి పాపం. హల్లెలూయా. ద ఫస్ట్. For the first of all, when we come together in the church, I hear that there be divisions. ఏంటివి?
డివిజన్స్ అమాంగ్ యూ అండ్ ఐ పార్ట్లీ బిలీవ్ ఇట్. నేను దాన్ని నమ్ముతున్నా అంటాడు. కొరింథు సంఘంతో అపోస్తులైన పౌలు గారు అంటున్నటువంటి లేఖలో తెలియపరుస్తున్న మాట ఏంట్రా, మీరు చర్చకు వచ్చినప్పుడు మీలో గుంపులు ఒక్కొక్క గుంపు వేరైపోతున్నారట. ఒకడేమో నేను అపోలో వాడిని, ఒకడేమో నేను పౌలు వాడిని, నేను ఒకటి క్రీస్తు వాడిని అని గ్రూప్స్. ఏంటి గ్రూప్స్? నాకు షాలేమన్ అంటే ఇష్టం, నాకు ఆంధ్రూ అన్న అంటే ఇష్టం, నాకు సునీతక్క అంటే ఇష్టం, నాకు వాడేవాడు కరిచేస్తాడు ఇమ్మిగాడు అంటే ఇమ్మి పాస్టర్ అంటే ఇష్టం. ఇట్లా గుంపులట. చర్చ్కి వచ్చినప్పుడు అట్లా గుంపులు ఉంటున్నాయి. దేవుడికి స్తోత్రం. మనకు అలాంటి గుంపులు ఏమీ లేనందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మనకు అలాంటి గుంపులు లేవు. అలా గుంపులు సంఘాల్లో ఉంటాయి. ఏ సంఘాల్లో ఉంటాయంటే మెయిన్ లైన్ చర్చెస్. ఎంతమందికి ఐడియా ఉంది? మెయిన్ లైన్ చర్చెస్ అంటారు. మెయిన్ లైన్ చర్చెస్ అంటే లూథరన్, సిఎస్ఐ, మెథడిస్ట్, తర్వాత సెయింట్ ట్రీజాస్, బ్యాప్టిస్ట్. అన్నిట్లో గుంపులు ఉంటాయి. ఎందుకనంటే ఒకటి ప్రెసిడెంట్ గుంపు ఉంటుంది, ఒకటి సెక్రటరీ గుంపు ఉంటుంది. ఈ గుంపుకి ఆపోజిట్లో ఇంకొక గుంపు ఉంటుంది. ఎలక్షన్లు ఉంటాయి. అరే వాళ్ళ ప్యానెల్ గెలుస్తుందా, మన ప్యానెల్ గెలుస్తుందా? ప్రలోభాలు. ఈలోపు మేము గెలిస్తే అది చేస్తాం, మేము గెలిస్తే ఇది చేస్తాం, మేము గెలిస్తే చర్చ్ ఇట్లుంటుంది, మేము గెలిస్తే చర్చ్ అట్లుంటుంది. నేను హైదరాబాద్కి హుస్సేన్ సాగర్ని తెస్తా. హైదరాబాద్కి సముద్రం ఎందుకు వస్తుంది? అదేమన్నా రైల్వేనా లేకపోతే ఎయిర్వేసా? హైదరాబాద్ సముద్రం దేనికి? స్తోత్రం చెప్దాం ఒకసారి. మీరంతా సీరియస్గా ఉంటే నేను చెప్పలేనబ్బా. ఏముంటాయంట? గుంపులు ఉంటాయట. స్తోత్రం కలుగును గాక. అది ఏమంటున్నా అంటే నిజమని ఎరిగి స్తోత్రం కలుగును గాక. ఆయన వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు అని అంటే, వీడు దెయ్యాలని వెలగొట్టేది దైవికమైన శక్తితోటి కాదు, బయల్జబులోను. అంటే దెయ్యాలకే మాట వింటాయి. దెయ్యాల మాట వింటాయి, మనుషుల మాట వినవు. కానీ దెయ్యాలకి దేవుడు అంటే బోల్డ్ అంత భయం. స్తోత్రం కలుగును గాక. ఒకనొకప్పుడు అమ్మ సేవ చేసిన దినాల్లో దెయ్యం పట్టిన వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే లార్డ్స్ గ్రేస్ చర్చ్. కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? లార్డ్స్ గ్రేస్ చర్చ్కి పోతే ఖచ్చితంగా దెయ్యాలు పోతే అక్కడ రత్నమాణిక్యం గారు ఉంటారు. సరే, ఈ లోపట్ల లార్డ్స్ గ్రేస్ చర్చ్కి రావాలంటే మెల్లగా మెయిన్ రోడ్ నుంచి ఆ ధనలక్ష్మి దాటి ఈ బస్ రూట్ దాటి రావాలి. ఆటోల నుంచి దెయ్యం పట్టిన వాళ్ళు, అమ్మ మీరు నా రత్నమాణిక్యం దగ్గరికి తీసుకుపోతున్నారని దుంకి పారిపోయేటోళ్ళు. స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కడైతే చర్చి దాకొచ్చి ఈ ఐడియాలకు పారిపోయేటోళ్ళు. రాత్రిపూట మాకు పెద్ద పరీక్ష ఉండేది. పెద్ద పరీక్షనే. అప్పుడు మనది 571లో ఉండే చర్చ్. 571 అంటే ఇక్కడ హెబ్రోన్ చర్చ్ ఉంది కదా, ఆ హెబ్రోన్ చర్చ్ పక్కనే ఉండే ఇల్లు, అడవి. అసలు ఆ ధనలక్ష్మి దాటి యువతలకి మనుషులే వచ్చేటోళ్ళు కాదు. రాత్రి 7 అయితే రాకపోకలు బంద్. ఒకటేమో దెయ్యాలు తిరుగుతున్నాయని ఒక దుష్ప్రచారం, మరో పక్క దొంగలు తిరుగుతున్న ఒక దుష్ప్రచారం. ఈ రెండు అసలు వచ్చేటోళ్ళే కాదు ఎవడు. అలాంటి టైంలో ఆల్ నైట్ ప్రేయర్ అవుతుంటే దెయ్యాల ఆ ఐడియల్లోకి బారిపోతే మాకు ఒక టాస్క్. అరే పోండ్రా, ఎవరెవరు పోండ్రా? కన్నన్న, మున్నన్న, నేను, పాస్టర్ రఘు, మున్న తెలుసు కదా, ప్రవీణ్, తర్వాత కన్నడేవిడ్, మందని ఉమ్మనేది. మాకేమో భయం అయ్యేది. నిప్పు చేతులుంటే దెయ్యాలు రావు కదా, నిప్పు పట్టుకొని పోయేటోళ్ళం. ఏం నిప్పు తెలుసు కదా మీకు. హల్లెలూయా. ఇక మున్ననేమో స్తోత్రం అనుకుంటూ వచ్చేటోడు. మాకు నిప్పు ఉంది కదా, ధైర్యంగా పోయేటోళ్ళం. పోయి వాడిని పట్టుకొని తీసుకొచ్చి కట్టేసినా కానీ వాడు పల్టీలు కొట్టేటోడు. ఒకడైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి
చర్చ్ పై నుంచి డైరెక్ట్ స్ట్రెచ్. అరే చిరంజీవిని రా అంటాడు వాడు. 1 2 3 4 5 6 7 మేము 7 ఉంటిమి, వాడు ఒక్కడే 1 2 3 4 5 6 7 చెప్తాం ఈ సంగతి అనేటోడమ్మని. ఓరో రాత్రి పడుకున్నాం ఈడ. కిరణ్ తర్వాత మధుకరు ఊరు నుంచి షకిల్ గాడు వచ్చిండు. షకిల్ అంటే కిరణ్ వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడ పడుకున్నాం. వాడేమో ఇక్కడ పండుకున్న మూలకి, వాళ్ళమ్మ ఆడు. మాకు మనసులో భయం అయితేనే ఉంది. మామ వీడు రాత్రి వస్తాడంటవా అని మాట్లాడుకుంటున్నాం. వాడు మెల్లగా వచ్చి మేము ఈదాకా కప్పుకున్న కార్పెట్ తీసి ఒక్కొక్కరి ముఖం చూస్తుండు. మేమేమో కళ్ళు మూసుకొని చేతులు మా అమ్మ వాడొచ్చిండు, మా అమ్మ వాడొచ్చిండు. మాకు అర్థం కాలే, పోయి కింద హాల్లో వండుకున్నాం. లాస్ట్కి మేము వండుకోం తల్లి, మాకు వద్దే వద్దు ఆ దెయ్యంతో పంచాయతీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఏమనుకుంటున్నారంటే ఇది దైవికమైన శక్తి కాదు, మనం ఇతన్ని ఇంకొక అద్భుతం ఏదన్నా చేయమని అడుగుదాము అని ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు అలా ఆలోచించుకుంటుంటే ఆ ఆలోచనలు ఈయనకి అర్థమయ్యాయి. కొందరు ఆయన శోధిద్దామని, కొందరు ఆయన నిజంగానే ఈయన అద్భుతాలు చేయగలడా అని. ఇదేంటిదనంటే డివైడ్ అండ్ రూల్ అన్నమాట. ఏంటిది? డివైడ్ అండ్ రూల్. ఎవరు తీసుకొచ్చారు ఇది డివైడ్ అండ్ రూలు? చెప్పాలి, అందరు చదువుకున్న వాళ్ళే నాకంటే. బ్రిటిష్ వాళ్ళు. మరి డౌట్ ఎందుకు నేపాల్ చైనా అన్నట్టు చెప్తారు? బ్రిటిష్ వాడే విభజించు విభజించు. సేమ్ మన చంద్రబాబు నాయుడు కూడా అంతే, విభజించు. ఆయన స్ట్రాటజీ డిఫరెంట్. ఆయన స్ట్రాటజీ అందరిని అట్లా సపరేట్ చేయడంలో మంచి దిట్ట ఆయన. తెలుసా మీకు? హల్లెలూయా. ఒక టీం మేమందరు కలవాలని, ఈయనేమో సపరేట్ చేయాలని. ఎందుకంటే ఓట్లు ఎవరు ఎక్కున్నాయి, ఏ సామాజిక వర్గాన్ని ఎక్కున్నాయో చూసుకోవాలా, వేరు చేయాలా, వాళ్ళకి ఇవ్వాల్సిన తాయిలాలు ఇవ్వాలా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు కూడా చదువుదాం. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు. మీరందరూ ఏ భావంతో ఉండాలనుకుంటున్నాడు ఆయన? ఏకభావముతో ఉండాలనియు. మీలో కక్షలు లేక. మీలో ఏమున్నాయంట? వాళ్ళలో కక్షలు ఉన్నాయంట. ఏక మనసుతోను, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. మీలో ఏమున్నాయంట? కక్షలు. అండర్లైన్. 11వ వచనం. నా సహోదరులారా మీలో కలహములు కలవని. మీలో ఏమున్నాయంట? కక్షలు, కలహములు. కక్షలు, కలహములు. ఏది కలహములు? కక్ష. ఒక సూప్ వేసుకోండి, ఒక లుక్, కోపంతో కళ్ళు ఎర్ర చేసి గుడ్లు గుబలాగా గుడ్లు బయటికి తీసి, ఎలాగా గుడ్ల గుబలాగా మిరిమిరి చూసి. మనకు వడనోడు మన వీధుల్లో ఉండరా? మన ఇంటి పక్కనే ఉంటారు. ఎందుకంటే రోజు మన కసు వాళ్ళ ఇంటి పక్కగా తుడుస్తాం వాకిలి. అక్కడ దాకా గబగబ తుడిసి కొంచెం కసు ఎత్తేయచ్చుగా. వాళ్ళ కొంప ముందు ఎందుకు, నీ కొంప ముందు ఆడేస్తే ఇక అంతే. ఇంకేముంది? కారాలు మిరియాలు నోటమే. మట్టి పోసుడే. చేతులు ఇరిగిపోతాయి, చేతులు పటపట ఇరుగుతాయి. ఎన్ని ఉంటాయో చూసారు అట్లాంటివి ఎప్పుడన్నా మీరు? చూసారా, చూడలేదా? హల్లెలూయా. మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. క్లోయ సంఘస్థులు. ఇల్లు అంటే ఒక సంఘం అని అర్థం. క్లోయ సంఘస్థులు పౌలు గారికి కొరింథీల గురించి చెప్పారట. కొరింథీ సంఘంలో ఇలా జరుగుతుంది, కక్షలున్నాయి, కలహాలున్నాయి, విభేదాలున్నాయి. దే హ్యావ్ డివిజన్స్ అమాంగ్ ఇన్ ద చర్చ్. సంఘంలో గుంపులు, వేరే వేరే గుంపులుగా ఉంటున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 12వ వచనం.
మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపోలోవాడను, మరి ఒకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని. ఓ మై గుడ్నెస్! ఎంతమంది అంట? ఎన్ని గ్రూపులు చూడండి, 4. ఒక్క చర్చిలో 4 గ్రూపులు. అంటే వీళ్ళదొక గ్రూపు, కింద కూర్చున్న బ్రదర్స్ది ఒక గ్రూపు, కింద కూర్చున్న సిస్టర్ది ఒక గ్రూపు, కుర్చీలో కూర్చున్న ముసలిది ఒక బ్యాచ్, ఇటు పక్కన కూర్చున్న అన్నలది ఒక బ్యాచ్. ఎన్ని బ్యాచ్లు అయినాయి? 4 బ్యాచ్లు అయినాయి. స్తోత్రం కలుగును గాక. 100 మంది మగవాళ్ళు ఉన్నా ఏం కాదండి. ఏముండొద్దు? 2 కొప్పులు ఉండొద్దట. ఏముండొద్దట? 2 ఆడళ్ళు ఉండొద్దట. అంటే కొంపలు అంటుకుపోతే అర్థం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొదటి సంగతి ఏదనగా ఈ డివిజన్స్ ఉండకూడదు. సంఘంతో వచ్చినప్పుడు ఏకభావము కలిగి, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యము కలిగి ఉండాలి. మన మోటో ఏంటి అనంటే, ఈరోజు నేను దేవుణ్ణి దర్శించుకోవాలి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఈరోజు నేను దేవుని వాక్యము ద్వారా బలపరచబడాలి. అంతేగాని ఇరిగింటావిడ పొరిగింటావిడ ఏం కట్టుకొచ్చింది, ఏం వేసుకొచ్చింది, ఇవన్నీ చూడకూడదు. అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద కేంద్రీకరితమై ఉండాలనంటే ఆయన మీద మాత్రమే, ఆ శిలువ మీద మాత్రమే మన ధ్యానం అంతా కేంద్రీకరితమై ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 13వ వచనం కూడా చదువుదాం అదే అధ్యాయంలో. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈస్ క్రైస్ట్ డివైడెడ్. పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిసము పొందితిరా? స్తోత్రం కలుగును గాక. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? 14వ వచనం కూడా. నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనను చెప్పుకొండునట్లు క్రిస్పునకును గాయియునకును తప్ప మరి ఎవరికి నీ బాప్తిసం ఇయ్యలేదు. స్తోత్రం కలుగును గాక. పౌలు బాప్తిసం ఇచ్చిన వాళ్ళలో వీళ్ళిద్దరే ఉన్నారట, క్రిస్పు మరియు గాయు తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? సో మొదటి సంగతి ఏంటి అనంటే, సంఘములో డివిజన్స్ ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి నెలలో మనం మొదటిగా ఏం నేర్చుకోవాలి? సంఘాలలో డివిజన్స్ ఉండకూడదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇదే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మీలో అసూయయు కలహముయు ఉండక మీరు ఏమున్నాయంటే ఇక్కడ అసూయ, ఇందాక కక్షలు, కలహములు, ఇప్పుడేమో అసూయ. కొంచెం మంచి బట్టలు వేసుకుంటే ఓరోరు కొంతమంది. మన కాలనీలో ఉన్నారు ఒక టీం, ఒక భయంకరమైన టీం ఉంది. ఎప్పుడన్నా నేను సూట్ వేసుకొని కనపడితే వాని కళ్ళల్లో మన్ను పోయ్యా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 2004 ఎలక్షన్ క్యాంపెయినింగ్కి మన రమ్య గ్రౌండ్కి. ఎంత అసూయ అంటే, వడ్డపల్లి నరసింహరావు అన్న అలా నా పేరు లేదు. అసలు పార్టీలో ఎవడెవడు తిరిగిండు, ఎవడు ఫస్ట్ నుంచి ఉన్నాడు, కాలనీలో ఎవడున్నాడు, అన్ని సంఘాలలో ఉన్నారు. కాపు సంఘం దగ్గర నుంచి అన్ని కులపోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, బ్రాహ్మణోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఓన్లీ మనం లేమల్లా లిస్ట్లో మీ పేరు లేదండి అన్నారు. నేను చాలా ఫీల్ అయ్యి వెంటనే రాజశేఖర్ అని ఒక అన్న డిఎస్పి ఉండే సీఎం సెక్యూరిటీలో, వెంటనే ఆయనకు ఫోన్ చేసిన. వాళ్ళు నాయుడుస్ కన్వర్ట్, వాళ్ళ అమ్మ వాళ్ళు చనిపోయినప్పుడు మన గ్రేవ్ యార్డ్లో ప్లేస్ ఇచ్చిన వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంది ఆయనకి. అన్నట్టు ఇట్లా సంగతి అన్న ఎవడాడు ఆపేది నిన్ను, ఫోన్ చేస్తాపో అన్నాడు. నేను నిస్సిని ఎక్కించుకున్నా. నిస్సి మైట్ బి 4 years 10 years ఉంటాడో, 5-6 years ఉండొచ్చు. తల్వారు తీసుకున్నా రాజశేఖర రెడ్డికి, ఈయనకి తల్వారు తీసుకొని స్టేజ్ మీదకి ఫస్ట్ నేనే పోయినా. నా పేరే లేదంలా, ఫస్ట్ నేను పోయినా. పోయి కిందికి దిగి రాగానే ఒకడు
ఇక్కడే ఉంటాడు ఒక రెడ్డి, రాయలసీమోడు. నా సూట్ పట్టుకొని గుంజిండు, బటన్ దిగింది. నీకేమైనా ధమాకుందా అన్న? నా భార్య ప్రేమతో కొనిచ్చిన సూట్ ఇది, తెంపి పాడేసినావు అన్న. జోబులోకి వెళ్ళి 50,000 కట్టదీసిండు వాడు ఆ రోజుల్లోనే. మడిచి పెట్టుకో అన్న, మడిచి పెట్టుకో జోబులో అని చెప్పిన. ఇప్పటికీ వాళ్ళ బ్యానర్లు ఉంటాయి బస్ స్టాప్లో, సీమోళ్ళు. పేర్లు ఏమైనా తెలిస్తే అడుగురు చెప్తాను నేను పక్క, నాకేం భయం లేదు. సీమోడ్ అయితే ఏంది, ఏ సీమోడ్ ఉన్నా ఎవడు జగన్తో తిరగలే కాలనీలో. ఫస్ట్ నేనే తిరిగిన. 500 బైక్లతోటి ఫస్ట్ ర్యాలీ తీసింది ఎవడరా సిటీలో అంటే నేనే. మనకు అట్లుంటుంది. హల్లెలూయా. ఏమేమి ఉన్నాయంట సంఘాల్లో? ఫస్ట్ తేటి వాయ్ కలహములు. ఇప్పుడు మంచి బట్టలు వేస్తే ఓర్వరు, లోపలనే. మీదికి మాత్రం హలో బ్రదర్, ఓయ్య బ్రదర్ అంట. వదినా బాగున్నా, వదినా అక్కాయ్ చీర బాగుంది అక్కాయ్, ఎక్కడ కొన్నా అక్కాయ్. లోపల మాత్రం అబ్బో దీనేశాలు అనుకుంటా ఉంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ప్రకృతి సంబంధమైన మనుషులు. ఇంగ్లీష్లో ఆర్ ఏ నాట్ కార్నల్ అని రాయబడింది. అంటే లోకస్తులు కాదా? మీలో ఒకడు నేను పలానా వాణ్ణి అని చెప్పుకుంటే మీరు ఎలాంటి వాళ్ళట? లోకస్తులు, ప్రకృతి సంబంధులు. లోకస్తులకి ఆయన లోపల స్థలము ఉండదు. మీలో ఉన్నవాడు బయట ఉన్నవానికంటే, ఇప్పుడు నువ్వు బయట ఉన్నావు, ఒకవేళ నేను పౌలు వాడిని అపోలో వాడిని అని అనుకుంటే నువ్వు ఎక్కడున్నాడు అంటే నువ్వు లోపల లేవు, బయట ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 5వ వచనం. అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇస్తాడు. ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటే వీళ్ళ సామర్థ్యం ఏంటంటే దే కెన్ ప్లే మ్యూజిక్, వీ కాంట్ ప్లే మ్యూజిక్. మనం కొడితే ఎట్లుంటుంది? గాడిదలు కుక్కలు కూడా పారిపోతాయి మనం గనక అక్కడ ఎక్కితే. ఏది కీబోర్డు మీద ఎక్కితే కాకులు కూడా పారిపోతాయి మన శబ్దానికి. అమ్మో ఈడెవడో వచ్చాడు సమయాన్ని. స్తోత్రం కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన ప్రకారం నేను వాక్యం చెప్పగలుగుతా. అండ్ ఇప్పుడు వాడు వాక్యం చదువుతున్నాడు మైక్లో, ఉషా టీచర్ వాక్యం చదువుద్ది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క. కానీ కొంతమంది ఇచ్చినా సరే సోంబేరులాగా ఉంటారు. ఏది ఆ సింగిల్ నాణ్యం ఇచ్చినోళ్ళలాగా. అమ్మో మా ఓడు మంచోడు కాదు రోయ్, చాలా కోపిస్ట్ రోయ్, వచ్చాక ఏం చేయాలి, దీన్ని తిరిగి ఇచ్చేయాలి రోయ్. దాంతో వ్యాపారం చేయరా అని ఇచ్చాడు. అంటే వాడికి తలాంతు ఉంది, ఆ ఒక తలాంతుతోనే చేయగలడు వాడు. అందుకని వానికి 2 కానీ 5 కానీ ఇలా. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ప్రకారము ద లార్డ్ గేవ్ టు ఎవ్రీ మ్యాన్. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తను చూడలేడు కానీ పాడగలడు. ఏమన్నాడు? నేను పాడతాను ధైర్యంగా అడిగాడు. తను పాడగలడు. మనలో కొంతమంది పాడగలిగి కూడా పాడం. నోరు తెరవం, సప్పట్లు కొట్టాం. నోరు తెరవం. ప్రతి ఒక్కొక్కరికి లార్డ్ గేవ్ టు ఎవ్రీ మ్యాన్ హూ బిలీవ్డ్. ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరికీ ఆయన ఏం చేశాడు అని అంటే అనుగ్రహించాడు. 6వ వచనం. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. నేను నాటి తిని అపోల్లో, నేను ఒకరిని మందిరానికి నడిపించాను, మీరు వాక్యం చెప్పారు, కానీ వారిని విశ్వాసంలో వృద్ధి చేయగలిగింది ఎవరంట? యు మే బ్రింగ్ సమ్ వన్ టు ద చర్చ్. మీరు ఎవరినో ఒక అన్యజనుడిని మందిరానికి తీసుకొని రావచ్చు. మా మందిరానికి రండి, దేవుడు మీకు మేలు చేస్తాడు. మా మందిరానికి రండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మా మందిరానికి రండి, దేవుడు మిమ్మల్ని వృద్ధిలోకి తెస్తాడు. మీ పని ఎంతవరకేనంటే మీరు
మీరు నేను తెచ్చేంత వరకే. కానీ వాళ్ళని వృద్ధి చేయలేం, మనం బాగు చేయలేం. కానీ ఎవరు బాగు చేస్తారు, వృద్ధి చేస్తాడు అని అంటే నమ్మితే ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఎల్లవయ్య అని చెప్పకండి, చక్కగా చెప్పండి, ఇంకొద్దిగా చక్కగా చెప్పండి. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి చెప్పండి. ఇప్పుడు బాగుంది. ముందుసారి ఇలా చెప్తే పోయేదిగా, ఇన్నిసార్లు ఎందుకు చెప్పించుకోవడం, మనకు అలవాటు అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ముందు ఏం చేయాలి అని అంటే మనలో డివిజన్స్ ఉండకుండా చూసుకోవాలి. సరే, రెండో విషయానికి వద్దాం. పాయింట్ నెంబర్ 2, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. సంబడి సే ఆమేన్. మీరు ఫస్ట్ ఏం చేయాలి? బట్ సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. బట్ సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చెప్పండి, సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మిమ్మల్ని సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అమ్మ బాబోయ్, నర్సరీ పిల్లలన్నా బాగా చెప్తారబ్బా రైమ్స్, జానీ ఎస్ పప్ప అని. మీరు ఇది కూడా చెప్పలేకపోతురే. అదైతే అందరం చెప్తాం సార్, చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. సరే చెప్పండి ఒకసారి, జానీ ఎస్ పప్ప. ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్, మిమ్మల్ని అడుగుతున్నా. రెడీ, 1 2 3. ఓపెన్ యువర్ మౌత్. నవ్వడం కూడా రాదా మీకు? స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, ఆయన రాజ్యం ఏంటి, ఆయన నీతి ఏంటి, వాట్ ఈజ్ హిస్ కింగ్డమ్, వాట్ ఈజ్ హిస్ రైచియస్నెస్. లెట్ us see what is the kingdom of God. What is the kingdom of God? దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడు అనంటే, మీరు మొదట నా నీతికి, నా రాజ్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి అంటున్నాడు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడుండాలి అని కాదు. ఆ పై వచనాల్లో మనం చదువుతాం. ఆ పై వచనాల్లో మనం చదివితే 25 చూడండి, 25. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, మీ ప్రాణము ఏమి తినాలి, ఏమి తాగాలి అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతపడకుడి. హల్లెలూయా. Don't get anxiety. Don't get anxiety. Hallelujah. ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించాలా. 28వ వచనం. వస్త్రములను గూర్చి మీరు చింతపడనేలా అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో అలా ఆలోచించండి. అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడాలి. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి. కక్షలు, ఇంకోటి కక్షలు, కలహములు, అసూయలు. మొదట అవి 3 ఉండొద్దు. రెండోది, ఈ 3 గురించి ఆలోచించొద్దు. చెప్దామా స్తోత్రం. గాడ్స్ కింగ్డమ్, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. ఫస్ట్, ఐగుప్తులో నేను ప్రతి తొలుచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో
అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. స్తోత్రం కలుగును గాక. దేవుడు మన బిడ్డలను ప్రతిష్ఠించుకున్నారు. ఎవరిని? ఫస్ట్ బోర్న్ ఎవరు చెప్పండి? మనం ఏమనుకుంటాం? కొడుకు పుట్టంగానే ఇంజనీర్, కూతురు పుట్టంగానే డాక్టర్. ఇంజనీరు, డాక్టర్. మరి ఆర్మీకి ఎవడు పోతాడు? మీ తాత పోతాడు. పోరా ఆర్మీకి. దేశం మీద పడి తింటున్నావు. ఎట్లా తింటున్నావు? పంది తింటున్నాం దేశం మీద పడి. ఏ గప్చుప్ వదలం, ఏ బండి మీద మిక్చర్ కూడా చుడవ కూడా వదలం. 2 రూపాయలు కట్టి ఆ చుడవ కూడా వదలం. ఏ చుడవే. మరి దేశం గురించి ఏం చేస్తావు నువ్వు? స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. వారిని నా కొరకు ఆయన రాజ్యములో మనల్ని ప్రతిష్ఠించుకున్నారు. మరియు ఏమంటాడంటే వారు నా వారై ఉందురు. తొలిచూలందరూ ఎవరంట? దేవునికి సంబంధించిన వాళ్ళు. దే ఆర్ నాట్ బిలాంగ్ టు ఫ్యామిలీ. మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడే ప్రతిష్ఠించుకుందంట. ఏదో కొద్ది గడబడి చేసిందంట నేను బయటికి రానికే. బయటికి రానికే కొంచెం గడబడి చేసినందుకు ఎడ్ల బండి మీద హాస్పిటల్కి తీసుకుపోతుంటే, ప్రభువా వీడు క్షేమంగా బయటకు వస్తే నీ సేవకు ప్రతిష్ఠిస్తా. ప్రతిష్ఠించుకోవాల్సింది నేనా మా అమ్మనా? ఏమండి? ఇప్పుడు నేను సేవ చేస్తాను, ఎవరు ప్రతిష్ఠించుకోవాలా? నేను. కానీ మా అమ్మనే ప్రతిష్ఠించిందంట. మీరు నమ్ముతారో నమ్మరు, ఆమె ఏమనుకుంటే ప్రతిష్ఠించిందో కానీ నేను ఏ ఉద్యోగంలోకి పోయి ద బెస్ట్ అనిపించుకున్నా బ్లాస్ట్ అయిపోతుంది. ఏ బిజినెస్ పెట్టినా బ్లాస్ట్ అయిపోతుంది. చివరాఖరికి మా అమ్మని అడిగిన, ఒక 5 సంవత్సరాల టైం ఈ మమ్మీ, నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తా అని. ఎన్ని? 5 ఇయర్స్ అడిగిన. 5 ఇయర్స్ అడిగితే కరెక్ట్గా 5th డే నా నెత్తి మీద చేతులు వేసి నూనె పోసి అభిషేకం చేసారు. 5 ఇయర్స్ అడిగిన. అది కూడా ఎందుకనంటే నాకు అబ్రాడ్ పోవాలని చాలా కోరిక ఉండే. అప్పటికి నా CBZ బండి అమ్మేసిన. తర్వాత కొంతమంది దగ్గర దాన్ని ఏమంటారు, చందాలు వేసుకొని, మా అక్క ఒకటి ఉంది మన చర్చ్ బిలీవర్, అరే నువ్వు బేఫికర్ ఉండరా, మేమందరం చందాలు వేసుకున్నా నిన్ను పంపిస్తాం, మేము ఆంటీని ఒప్పిస్తామన్నారు. ఒప్పిస్తామంటే నేను ఇక లాస్ట్ మా అమ్మ దగ్గర పోయి చెప్పిన, అమ్మ ఒక 3 ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ పోతా. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ అమెరికా పోతా. నా ఫస్ట్ సంవత్సరం సంపాదన అంతా నీకు మీ ఆయనకి ఇస్తా. నా 2వ సంవత్సరం సంపాదన అంతా చర్చికి ఇస్తా. నా 3వ సంవత్సరం సంపాదన మాత్రం నాకు, నా పిల్లానికి, నా పిల్లలకి సంపాదించుకొని తిరిగి వచ్చి 2 సంవత్సరాలు నీతోటి తిరుగుతా. అప్పుడు 5 ఇయర్స్, 5th ఇయర్ నువ్వు నాకు ఫుల్ టైం మినిస్ట్రీ నేను చేస్తా మమ్మీ అన్న. ఇది ఎప్పుడు అనంటే 18వ తారీఖు ఎప్పుడు అనుకున్నాం, 19వ తారీఖు అనుకున్నాం. 22వ తారీఖు అమ్మ చనిపోయారు. 24వ తారీఖు ఎన్ని రోజులైనాయి? 5 డేస్. 5 ఇయర్స్ ఎక్కడ? 5 డేస్ ఎక్కడ? 5 ఇయర్స్ తర్వాత చేస్తా అన్న పని 5th డే దేవుడు నన్ను ఎత్తి మీద పెట్టిండబ్బా కదా. నా మీద ఎంత జాలేస్తుందో మీ అందరికీ, మీ సూపులలో అర్థమైంది నాకు. అడిగింది మా అమ్మ, అరే నువ్వు అమెరికా పోతే అసలు ఎంత సంపాదిద్దామని రా, నెలకు ఎంత కావాలి నీకు అని అడిగింది. నువ్వు అమెరికా పోయి సంపాదించే బదులు నేనే ఇస్తా నీకు, నెలకు ఎంత కావాలని అడిగింది. రోజుకు 1000 చొప్పున నెలకి 30,000 అమ్మ అన్న. ఇస్తా అంది. నువ్వు నాతో తిరుగు, నేను ఇస్తా అంది. కాదమ్మా నన్ను వదిలే రాదు, నీకు ఈ డిసెంబర్ నీ బర్త్డే కల్లా కారు కొనిస్తా నీకన్నా. నా బర్త్డే వరకు ఎందుకురా, 2 రోజుల్లో నీ కారు కొనిస్తా అన్నది. ఓ తల్లో వదిలేటట్లేదురా నాయనో అనుకున్నా. హల్లెలూయా. ప్రథమ ఫలము ఎవరిది అనంటే దేవుందే. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పద్మావతి ప్లాజా 4th ఫ్లోర్లో నాకు పెద్ద ఆఫీస్ ఉండేది. ఆ వ్యాపారం కూడా పాయే. అట్లా ప్రతిష్ఠించుకుంది మా అమ్మ. మరి సరే, ఇప్పుడైతే దేవుడు కృపను బట్టి ఈ ఉద్యోగం కూడా బాగానే ఉంది. దిస్ బిజినెస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ నేను మా అమ్మని 1,00,000 రూపాయలు అడిగితే దేవుడు కృపను బట్టి దేవుడు 1,50,000 వరకు నెలకి ఇన్కమ్ ఇస్తున్నాడు. నేను మొన్న ప్రార్థన చేసుకున్నా లాస్ట్ ఇయర్లో, ప్రభువా న్యూ ఇయర్ మంత్లీ 2 lakhs ఈ ప్రభువా, ఎందుకంటే చాలా లోన్లు పెరిగిపోయినాయి,
పిల్లలు ఫారెన్లు పోయిన ఆ లోన్లు ఉన్నాయి, కారు ఈఎంఐలు ఉన్నాయి, అవి ఉన్నాయి. 2 లక్షలు అయితే సరిపోతాయి ప్రభు, నెలకి 2 lakhs ఈ ప్రభు అని అడిగా. ఎవరన్నా ఆమేనండి? హల్లెలూయా. మీరు ఆమెనంటే పని అయిపోయినట్టేనండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యము, హిస్ కింగ్డమ్. లూకా సువార్త 22వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదివితే అక్కడ సిలువలో ఉన్న ఒక దొంగ అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు, చదవండి అదేనా? చదువురా. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు 29:30 నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ ఇష్టమే, అయినను నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే. హల్లెలూయా. 23వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 23:42. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యం అంటే దిస్ థీఫ్, ఈ దొంగకి తెలుసు ఆయన ఒక రాజ్యానికి చక్రవర్తి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ దొంగకి తెలుసు ఈయనకి ఒక రాజ్యం ఉందని. హల్లెలూయా. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దిస్ ఈజ్ వాట్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో ఏముండవనంటే ఆకలి దప్పులు ఉండవు, ఎండా వానలు ఉండవు, నిత్యమైన విశ్రాంతి మాత్రమే దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సరే, ఆయన నీతి, దిస్ ఈజ్ హిస్ కింగ్డమ్. లెట్ us see what is his righteousness. నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం. రైచియస్నెస్, ఆయన నీతి. నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. హీస్ రైచియస్. ఇంగ్లీష్లో న్యాయవంతులు, తెలుగులో న్యాయవంతులు అని ఉంది, ఇంగ్లీష్లో ఏముంది అని అంటే, ద లార్డ్ ఈస్ రైచియస్ అండ్ ఐ అండ్ మై పీపుల్ ఆర్ వికెడ్. నేనును నా జనులను దుర్మార్గులము. దేవుడు ఎలాంటి వాడు? నీతి న్యాయములు కలిగిన దేవుడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. లార్డ్ ఈజ్ రైచియస్ వన్. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. తన తరములో నీతిమంతుడు. నోవాహు తన తరములో నీతిమంతుడు. మనకి ఇలాంటి టైటిల్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయా? మనం చచ్చే లోపు లేక మనం చచ్చాక పలానోడు నీతిమంతుడురా అని అనిపించుకునే లక్షణాలు ఏమన్నా ఉన్నాయా మనకి? ఉండొచ్చా ఏమన్నా ఛాన్సెస్? బై ఛాన్స్ ఎవరో ఒకరో ఇద్దరు ఏమన్నా మనం వాడా సచ్చిండా కొడుకు, దరిద్రం పోయిందిరా ఈ సందుకి. ఏం పోయింది? పొద్దుగా లేవంగానే దాని ఏడు ముఖం, దాని దెయ్యం మొహం చూడాల్సి వచ్చేది. పోయిందిరా, దరిద్రం వదిలిందిరా ఈ వీధికి అనేటట్టు ఉంటాం మేము. చూసుకోవాలి. నోవాహు తన తరములో నిందారహితుడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నీతి మంతులుగా బ్రతికి దేవునితో నడిచేవారిగా ఉండాలి అని దేవుని వాక్యాలు తెలియజేయబడతాం. మొదటిగా హల్లెలూయా. ఏది? మొదట నా నీతిని రాజ్యమును. కీర్తన గ్రంథం 7వ కీర్తన 11వ వచనం. 7వ కీర్తన 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. గాడ్ ఈజ్ రైచియస్ జడ్జ్. గాడ్ ఈజ్ రైచియస్ జడ్జ్. గాడ్ జడ్జెత్ ద రైచియస్ అండ్ గాడ్ ఈజ్ యాంగ్రీ with the wicked
ఎవ్రీ డే. హల్లెలూయా. ప్రతి దినము దేవుడు న్యాయము చేయని వారి మీద కోపపడుతూనే ఉంటాడు. న్యాయంగా లేని వారి మీద హల్లెలూయా దొంగ త్రాసు ఆయనకు హేయము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడన్నా పేపర్లు అమ్మిర్రా? పొద్దున్న పేపర్ అనుకుంటూ వస్తాడు, పేపర్లు అమ్మిర్రా? వాళ్ళ దగ్గర తక్కడి ఉంటుంది చూసిరా, ఒక కట్టె తక్కడి ఉంటుంది. వాడు ఎటు దిక్కు అంటే అటు దిక్కు ఉంగుతుంది అది. మనం అదే బయట జోకితే 2.5 కిలోలు అవుతాయి, కానీ వాడు జోకితే 1.5 కిలోనే అవుతుంది. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? మా అమ్మ అప్పుడప్పుడు అనేది, ఆ పేపర్లు అమ్ముకుంటురా అని. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. న్యాయమును బట్టి ఆయన, అవర్ గాడ్ ఈజ్ అ రైచియస్ గాడ్. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకును నీతి చిగురును పుట్టించేదను. నీతి చిగురు. దావీదునకు ఏమిస్తాడట? హూ ఈస్ దిస్ నీతి చిగురు? హల్లెలూయా. Behold, the days come, said the Lord, that I will raise unto David a righteous branch. కొమ్మ ఏంటండ? కొమ్మ. ఈ కొమ్మ ఎలాంటి కొమ్మ అంటే నీతి గలదైన కొమ్మ. And a king shall reign and prosper and shall execute judgment and justice in the earth. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆయన భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు. దేవుడు ఈ మాసంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఒక చిగురు పుట్టించునుగాక. నీతి న్యాయములు మన పట్ల జరుగునుగాక. అయ్యో నాకు అన్యాయం జరిగిపోయింది, అయ్యో నాకు ఆ అన్యాయాన్ని దేవుడు న్యాయంగా మార్చడానికి సమర్థుడు. స్తోత్రం చెప్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదివితే, నీతిమంతుల ప్రార్థన ఏం జరుగుద్దట? చదవండి. నీతిమంతుల ప్రార్థన. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అంటే, నేనేదో చేసేసినాను కాదు, నన్ను క్షమించు. రైట్, ఐఎమ్ సారీ. బల్ల తీసుకునే ముందు ఏం చేయాలంట? నువ్వు బల్ల తీసుకునే ముందు నీకు ఎవరి మీద నా కోపం ఉంటే ఫస్ట్ వాని దగ్గర పోయి వానికి సారీ చెప్పొచ్చి అప్పుడు బల్ల తీసుకో అంటాడు. నీ లోపలనే అన్నుంచుకొని నువ్వు బల్లని తీసుకొని నేను పెద్ద శుద్ధ పూసని అంటే ఎట్టా? హల్లెలూయా కదా. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును. బహుబలము, ఉట్టి బలం కాదండి. నీతిమంతుల ప్రార్థన ఎలాంటిది? బహుబలము గలది. హల్లెలూయా. The effectual fervent prayer of a righteous man. ఎలాంటి ప్రార్థన అంట? ఎఫెక్చువల్ ఫర్వెంట్. ఆమేన్. ఎంత బలమైంది అని అంటే, సొదొమ గొమొర పట్టణాలు నాశనమైనప్పుడు అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా లోతు కుటుంబం తప్పించబడింది. అంత బలమైనది. ప్రభువుకు స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. 1,00,000 మందిలో ఉన్నా నేను విజిల్ కొట్టంగానే మన పిల్లలు వెంటనే అరే జార్జ్ అన్న వచ్చిండ్రు ఇక్కడ ఇంక్లూడింగ్ జగన్ కూడా జార్జ్ అన్న వచ్చిండు, పిల్లలు ఆయన స్టేజ్ మీద పిల్లలు, లేకపోతే గోల చేస్తాడు, ముందు ఆయన పంపిద్దామంటాడు. ఆయన మన గోల్ అంటే ఆయన ఏంటి రెండో వచనం, స్తంభముల మధ్య ఇప్పుడు ఏమైంది? దీనికో ఉదాహరణ గనక మనం ఆలోచన చేసి చూస్తే, రక్షింపబడక ముందు ఏం పెరిగిపోయింది? స్టేజ్ పెరిగిపోయింది. కళ్ళు ఏడికెక్కినాయి? నెత్తికెక్కినాయి. ఎక్కుతాయి. ఎప్పుడో దేవుడు దింపుతాడు టైం చూసి.
జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. డబ్బు హోదా పెరిగితే కళ్ళు నెత్తి మీదకి ఎక్కొద్దు. అలాగని డబ్బు ఉండొద్దు అని నేను అట్లా ఉండాలా. అబ్రహాము మస్తు డబ్బున్నాడు, అబ్రహాము మస్తు డబ్బున్నాడు. హల్లెలూయా. కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ప్రేమ చెప్పండి, ఫస్ట్ లవ్ చెప్పండి, ఫస్ట్ లవ్. నీ ప్రేమ తగ్గిపోయింది అని అంటాడు. హల్లెలూయా. యువర్ లవ్ గ్రోన్ కోల్డ్ బికాస్ ఇండిఫరెన్సెస్. నువ్వు వెనకడుగు వేసావు. పరిస్థితులు బాగాలేదు, పరిస్థితులు కొద్దిగా బాగాలేదు, నువ్వు వెంటనే వెనకడుగు వేసేసావు అని అంటాడు దేవుడు వాక్యాలు. ఇర్మియా గ్రంథం 2:2. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. మై గాడ్, ఎక్కడంట? మళ్ళీ చదువురా. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. ఓ మై గాడ్. ఏది చెవుల్లో ఒక్కసారి గుసగుసలు ఆడకుండా చూద్దాం ప్లీజ్ ప్లీజ్. ఒకసారి గుసగుస. మరే ఎట్లా? ఇటు సైడ్ ఉండదు ఎక్కువ, జనరల్గా మొగోళ్ళ సైడ్ ఉండదు చెవులలో చెప్పుకునే కథ. ఏ పక్కన ఉంటుంది? మా జార్జ్ అన్న నేను నీళ్ళతో పాటు గ్లాస్ కూడా తీయరా అని చెప్తా. వాడేమో ఇంత బరువు బాటిల్ ఇస్తాడు నాకు. వేరే బాటిల్ కూడా ఉంటాయి తేరు చర్చిలోకి, ఎందుకంటే ఇది స్టైల్గా ఉంటుంది. చూసిన వాళ్ళకి అమ్మ జార్జ్ అన్న బాటిల్ బాగుంది అని. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును. ఓ మై గాడ్. యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడంట? యవ్వన కాలములో. ఎప్పుడు? వెన్ యు ఆర్ యంగ్, వెన్ యు ఆర్ ఇన్ యూత్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఏంటిది? ప్లీజ్ చెప్పండి. లవ్ ఎట్, నిన్ను చూడంగానే ఫస్ట్ మొదటి చూపులోనే నీ మీద నాకేమైంది? అది మెల్లకన్నుదై ఉంటుంది ఇట్లా, తిరుపతిది. అరే దానికి మెల్లకన్నుంది కదరా, నా కళ్ళతోటి చూడన్నా. ఓరి నీ కళ్ళతో చూసినా అది మెల్లకన్నే కదరా. ఫస్ట్ లవ్. దేవుడి మీద మనకున్న మొదటి ప్రేమ ఏమైందంట? చల్లారింది. పెళ్ళైన కొత్తలో ఉండిన ప్రేమ పిల్లలు పుట్టగానే చల్లారింది. ఎందుకంటే మన ఇద్దరి భార్యాభర్తల మధ్యలో 2 బుడిగిలు వచ్చేస్తాయి. ఈడో పక్కన ఆడో పక్కన ఉంటాడు. వీళ్ళిద్దరు నా పక్కన ఈ పక్కన వేద్దామంటే మంచం కింద పడతారనే భయం. కాబట్టి మధ్యలోనే వేసి వచ్చేసి మొదటి ప్రేమ గయా. ప్రేమ అంతా ఎటు గయా? ఒకరికి పెద్దోడి మీద ప్రేమ, ఇంకోటికి. హల్లెలూయా. ఏమైంది నీ ప్రేమ? ఏమైంది? సంఘం మీద. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు ఉన్న ఆసక్తి ఏమైంది? 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే పరుగున వచ్చే నీ ఆసక్తి ఏమైంది? ఆల్ నైట్ అనగానే పరుగున వచ్చి రాత్రంతా మందిరంలో కూర్చొని వేకుజామున ఇంటికి వెళ్ళి మళ్ళీ గబగబా తయారై మందిరానికి వచ్చే ఆ మొదటి ప్రేమ ఏమైంది? ఏమైంది? నీ అనురాగం ఏమైంది? మందిరం మీద, దేవుని మీద, దేవుని వాక్యం మీద. హల్లెలూయా. కాబట్టి ఈ సమాచారము ప్రకటించు. యెరూషలేము ఇశ్రాయేలీల చెవులలో. యెరూషలేముకు వెళ్ళు, ఇశ్రాయేలీల చెవులలో ఈ విషయం చెప్పు. ఎక్కడికి వెళ్ళు? యెరూషలేముకి వెళ్ళు. యెరూషలేము అనగా దేవుని మందిరము. దేవుని మందిరంలో ఉన్న ఇశ్రాయేలీలకి విషయాలు చెప్పు. నీ ఫస్ట్ అని చెప్పు అంటాడు. హల్లెలూయా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథము. వారి మనస్సు కపటమైనది చదువు గనుక వారు త్వరలోనే తమ అపరాధములను శిక్ష నొందుదురు.
యెహోవా వారి బలిపీఠములను తుత్తునీయునుగా చేయును, వారి ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. వారి మనస్సు కపటమైనది. దేర్ హార్ట్ ఈజ్ డివైడెడ్ అంట. దేర్ హార్ట్ ఈజ్ డివైడెడ్. నౌ షల్ దే బి ఫౌండ్ ఫాల్టీ. ఫాల్ట్ ఏముందంట? ఫాల్ట్స్ ఉన్నాయి వాళ్ళలో. హీ షల్ బ్రేక్ డౌన్ దేర్ ఆల్టర్స్, హీ షల్ స్పాయిల్ దేర్ ఇమేజెస్. కాబట్టి ఆ మొదటి ప్రేమ లేని వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే బ్రేక్ డౌన్. ఏం చేస్తాడు? ఇరిచేస్తాడు. ఈ మధ్య ఏదో చాక్లెట్ యాడ్ ఒకటి వస్తుంది, మంచి చాక్లెట్ యాడ్. పర్కా, కిట్ క్యాటా? కిట్ క్యాట్, ఎస్. ఆకలి అయినప్పుడు అది తింటే ఆకలి తగ్గుతుందట. చాక్లెట్ తింటే ఎవరికైనా ఏ చాక్లెట్ తిన్నా ఆకలి తగ్గుతుంది. యాడ్ బాగుంటుంది, అట్లా ఇరగొట్టేది స్టైల్, రైట్? కాబట్టి దేవుడు అలాగా విరగొడతాడట. మొదటి ప్రేమను విడిచిపెట్టిన వారి జీవితాలు ఏమైపోతాయనంటే స్పాయిల్ అయిపోతాయి. స్పాయిల్ చెప్పండి ఒకసారి. స్పాయిల్. 3 రోజులు పప్పు బాగుంటుందా? ఏమైంది? పాడైపోద్ది. పాడైపోయిందని ఎలా చెప్తారు మీరు? వాసన వస్తుంది, పైన నురుగు వచ్చేద్ది. రెండో రోజుకే డౌటు. వేసవకాలం ఒక రోజు కూడా ఉండదు, ఎండాకాలం అయితే కదా. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. మొదటి ప్రేమను విడిచిపెట్టి గాడ్ విల్ స్పాయిల్ అవర్ లైఫ్. స్తోత్రం చెప్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. క్రమము లేదు. ఏం లేదు? క్రమము లేదు. అక్కడ అక్రమమే ఉంది. స్తోత్రం చెప్దాం. అండ్ బికాస్ ఇనిక్విటీ షల్ అబౌండ్, ద లవ్ ఆఫ్ మెనీ షల్ వ్యాక్స్ కోల్డ్. మైనంలాగా కరిగిపోతుందట. ఎలాగా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. కాబట్టి ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? సక్రమంగా ఉండాలా. ఎట్టుండాలా? అక్రమంగా ఉండొద్దు. ఇంకా 5వ అధ్యాయం 12వ వచనం. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు. మొదటి విశ్వాసము వదులుకుంటారట. ఎప్పుడు? వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు. హ్యావింగ్ డామినేషన్. ఏంటట? డామినేషన్. ఇళ్లలో డామినేషన్ ఎవరిది ఉంటుంది? ఏండే, ఇళ్లలో డామినేషన్ ఎవరిది ఉంటుంది? పైకి మాత్రం మందే ఉంటుంది సార్, వాళ్ళదేముంది అని అంటాం. కానీ మొత్తం అంతా నడిపించేది కథ మొత్తం వాడినే నడుస్తుంటుంది. మీదికి మాత్రం పెద్ద పోటుగాళ్ళలో తిరుగుతాం. ఏముండదు ఇక్కడ, అంత పుస్సే. స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? అమ్మగారి నడుములు ఉంటాయి. తాళాల గుత్తేడు ఉంటుంది, అమ్మగారి నడుములు ఉంటుంది. మనమంతా మీదికే. స్తోత్రం కలుగును గాక. వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ మొదటి ప్రేమ కోల్పోతారు. మొదటి ప్రేమ, లోకం మీద ప్రేమ పెరిగినప్పుడు, లోకాశల మీద ప్రేమ పెరిగినప్పుడు, దేవుని మీద ప్రేమ, విశ్వాసము తగ్గిపోతాయి. విశ్వాసం ఏమైందంటే బలహీనమైపోతుంది అని అంటున్నాడు. కాబట్టి నీ మొదట యవనంలో ఉన్న విశ్వాసం, రక్షింపబడ్డప్పుడు ఉన్న విశ్వాసంలో కొనసాగింపబడాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. 4వ విషయానికి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును
నీతిని మొదట వెదుకుడి. రాజ్యము నీతి వెతికాం. రాజ్యము నీతి ప్రేమ మొదట వెతికాం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ ఏవన్నీ? పైనున్నాయన్నీ. ఏవన్నీ? పైనున్నాయన్నీ. పైనున్న ఏమున్నాయి? పైన పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన. స్తోత్రం చెప్తారా ఒకసారి? నేను అన్నట్టే ఉంది ఈ స్తోత్రం. సరిగ్గా చెప్పండి. ఇప్పుడైతే ఎల్లవయ్యా అన్నట్టే ఉంది కరెక్ట్గా. హల్లెలూయా. యేసు రక్తం చేయమనండి ఒకసారి. ఎట్లా చెప్పాలి యేసు రక్తం చేయం? అరే వాడేడి, అరే అరే చూడరా మామ, యేసు రక్తం చేయం ఎట్లా చెప్పాలా? యేసు రక్తం చేయం ఎట్లా చెప్పాలా? చెప్పు. యేసు రక్తం చేయం ఎట్లా చెప్పాలరా? ఇటు రేయ్, నిన్నే. ఏం పేరు? విని పేరు సుహాస్. యేసు రక్తం చెప్పు. యేసు రక్తం ఎట్లా చూపి. మామ ఎట్లా చెప్తాడు? ఇట్రా ఇట్రా ఇట్రా. అరే బాగా చెప్పిన. ఒకసారి ఇట్రా, ముందుకు రా, ముందుకు. చాకి 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 ఇగో మామ దగ్గర ఉందంట. దా ఎట్లా చెప్పాలి? సుహాస్ యేసు రక్తం చేయం ఒకసారి నుంచని చెప్పు. అరే స్తోత్రం కలుగునుగా. చెప్పండి ఒకసారి. యేసు రక్తం, యేసు రక్తం. ఒక్క మాట అంటే దెయ్యానికి ఎంత భయం తెలుసా? బోల్డ్ అంత భయం. పిచ్చి పిచ్చి కళలు వస్తే మా అమ్మ ఏం చెప్పేదంటే, యేసు రక్తం చేయమనుకుంటా పడుకోరా, తలకు సిలువ వేసుకో, తల దగ్గర బైబిల్ పెట్టుకో, యేసు రక్తమే చేయమను, పిచ్చి కళలు రావు, ఏం రావు, హాయిగా నిద్ర పడుతుంది అని చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు అవన్నీ ఏవన్నీ? ఏవన్నీ? అన్నము, నీళ్లు, వస్త్రాలు. అన్నము, నీళ్లు అన్ని అనుగ్రహించబడతాయి. ప్లెంటీ ప్రామిస్డ్. లేవి గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు, మీ ద్రాక్ష పళ్ళ కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీ నూర్పు సాగుచూ ఉండును. మీరు తృప్తిగా భుజించి, మీరు ఎలా ఎలా తింటారంట? తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించుదురు. మీ దేశములో ఎట్లుంటారట? నిర్భయముగా నివసించుదురు. హల్లెలూయా. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. నేను మీకు ఏం కలుగజేస్తాను? క్షేమము కలుగజేస్తాను. మీరు పండుకొనున్నప్పుడు ఎవ్వడును మిమ్మును భయపెట్టడు. ఓ మై గాడ్. ఎవ్వడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. స్తోత్రం కలుగునుగాక. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. స్తోత్రం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. స్తోత్రం చెప్దామా? స్తోత్రం. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు. 5వ వచనం చూడండి. 5వ వచనం. స్తోత్రం కలుగునుగాక. అండ్ యువర్ థ్రెషింగ్ షల్ రీచ్ అంటు ద వింటేజ్, అండ్ ద వింటేజ్ షల్ రీచ్ అంటు ద సోయింగ్ టైమ్. మీరు ఎట్లా తింటారు? తింటే కడుపు నిండానా సగం తింటామా? ఏమండి? కడుపు నిండా తింటామా? వీలైతే ఎటన్నా ఫంక్షన్ పోయినప్పుడు మెల్లగా ఎవరు చూడకుండా కొంచెం బట్ట నిప్పి, ప్యాంట్ కొంచెం లూజ్ చేసి బరీగా పట్టించేస్తాం కదా. ఉన్నాయా అలాంటి అనుభవాలు? ఉన్నాయా లేవా? స్తోత్రం కలుగునుగాక.
నేనైతే ఎటన్నా ఫంక్షన్కి పోతే డైరెక్ట్గా పప్పుచారు ఏడుందో చూసుకుంటా. డైరెక్ట్గా పప్పుచారు, పచ్చడి, అప్పడాలు, కొంచెం నెయ్యి, కొంచెం కారపొడి, కొద్దిగా పెరుగు పచ్చడి, ప్రసంగం చాలు ఇక ముయ్యి అంటుండు కిషోర్. అంటే సాధారణంగా అలాంటి కీస్. స్తోత్రం చెప్దామా? దేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోను నీ చేతి పనులన్నిటి విషయములోను నీ గర్భ విషయములన్నిటిలోను. ఏ విషయంలో? గర్భఫల విషయములో. నంబర్ వన్ ఏవి? మీ చేతి వృత్తులలో, అంటే మీ ప్రొఫెషన్స్లో, మీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భ ఫల విషయములోను, నీ పశువులు, నీ భూమి పంట, ఇన్ని విషయాలు, 4 విషయాల్లో నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేసేదను. ఆమేన్, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, సెకండ్ ఇచ్చి, దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేస్తాడు. సెకండ్ ఇచ్చి నవ్వుకుంటే చెప్పండి, జనవరియా మజాకా, 2025 మజాకా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీరందరూ కార్లు కొనుక్కొందురుగాక. ఏసన్న కూడా కారు కొనుక్కోవాలి. ఏసన్న అనుకుంటాడు నాకు ఆటో ఉంది కదా అని. ఏసన్న కూడా ఆటో కొనాలి. ఏడు ఏసన్న రాలే, చూస్తారులే తర్వాత. హల్లెలూయా. ఆటోలు పోయి కార్లు వచ్చి, స్తోత్రం కలుగును గాక. అరే ఆదివారం కార్లు తిరుగురాయి, ఆదివారం కూడా రోజు అదేనా, ఆటోనేనా? ఆదివారం కార్లు రండి. ఆమేన్. 2 వీలర్లన్నీ 2 వీలర్లు, 3 వీలర్లు, 4 వీలర్లు అయిపోవాలి. మన కార్ పార్కింగ్ కూడా జాగా సరిపోవద్దు. చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం ఉంది నాకు మీరు కారు కొంటారని. ఆమేన్. నమ్మకం ఉంది దేవుడు మీకు ఆ సామర్థ్యం ఇచ్చి వర్ధిల్లింప చేస్తాడు అని. నమ్మకం ఉంది దేవుడు మీ అప్పులన్నీ ఈ సంవత్సరంలో కొట్టేస్తాడు అని. నమ్మకం ఉంది ఈ సంవత్సరం మీరే అప్పు ఇస్తారని. వడ్డీలకి ఇవ్వద్దు మనం, చేయబదులే. అన్నా ఒక 2 లక్షలు ఉంటాయి చాలా 2 లక్షలు సరిపోతాయా? నవ్వండి ఎవరన్నా అబ్బా, ఆమెనండి అబ్బా ఎవరన్నా. హల్లెలూయా. నీ కొట్లు నిండాలి, నీ గిన్నె నిండి పొర్లాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అప్పు అనేది అసలు మన దరిదాపులోకి రాకుండాను గాక అబ్బా. ఆమేన్. 132వ కీర్తన 15వ వచనం. అప్పుడు అవన్నీ ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి దాగాలి, ఎక్కడ ఉండాలి అని ఆలోచన చేయొద్దబ్బా. దేవుడు మంచి డూప్లెక్స్ ఇచ్చునుగాక. దాని ఆహారము నేను నిండారులుగా దీవించెదను. ఐ విల్ అబండెంట్లీ. దానిలో ఉన్న బీదలు ఆహారముతో తృప్తి పొందిన ఫీలింగ్ ఒకటి ఇవ్వండి అబ్బా. ఎక్స్ప్రెషన్ చూద్దాం. అరే వా, ఏం ఖతర్నాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిరబ్బా. అమ్మయ్యా, స్తోత్రం కలుగునుగాక. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. రాబోవు దినములలో కోయువారు యాకోబు దినములలో కోయువారు దున్నువారి వెంటే వత్తురు. కోయువారు దున్నువాని వెంటే వత్తురు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము పర్వతముల నుండి. ఓ స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23 ఇలా ఉంది. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. స్తోత్రం. నువ్వు విత్తిన గింజలకు ఆయన వర్షాన్ని ఇస్తాడు. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇస్తుంది. ఆమేన్. అది విస్తార సార రసములు గలదై ఉంటది. అబ్బా, భలే వర్డింగ్ అండి. హల్లెలూయా. ఒక కావ్యంలాగా రాశాడండి మాట.
ఒక కవిత ఉంటుంది చూడండి, హల్లెలూయా. అది విస్తార సార రసములు గలదై ఉంటుంది. ఇది కవుల భాషలో చెప్తే భలే ఉంటుందండి మాట. స్తోత్రం కలుగును గాక. ఉన్నారా ఎవరన్నా కవులు? కపిత్వాలు ఎవరన్నా చెప్తారా? కవితలు రావు కానీ కపిత్వాలు బోళ్ళని వస్తాయి మనకి. కలహములు, అసూయలు. రెండో మొదటి సంగతి, అన్నము, నీళ్లు, వస్త్రాలు. రోటీ కపడా ఔర్ మకాన్. ఈ రోటీ కపడా ఔర్ మకాన్ అనే ఈ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ 84లో ప్రకటించారు. అంటే ప్రతి బీదవాడికి ఆహారం ఉండాలి, బట్టలు ఉండాలి, ఇల్లు ఉండాలి అనే పథకాన్ని బృహత్తరమైన ఆలోచన ఆమె ఆ దినాల్లోనే చేసింది. ఆ తర్వాత అదే ఆలోచనని స్వర్గీయ ఎన్టీఆర్ గారు కూడా అమల్లోకి తెచ్చారు. అందుకని ఆయన 2 రూపాయల బియ్యం తీసుకొచ్చిండు. ఆయన 2 రూపాయల బియ్యం తీసుకొచ్చింది కూడా ఆయన. ఆ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది, ఇంకెవడికి రాలేదు. ఉన్నదాన్ని ఇప్పుడు ఏమో దోసుకుంటారు. మన రేవంత్ అన్న కూడా ఇస్తా అన్నాడు కానీ మరి ఎప్పుడు ఇస్తాడో చూడాలి. జనవరి నుంచి ఇస్తా అన్నాడు, చూడాలి. ఇచ్చేటట్టు దేవుడు తనకి మంచి మనసును, మంచి ఇళ్లను అనుగ్రహించునుగాక. మీకు తెలియదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు బాస్తున్నాయి. అవి ఇచ్చినా చాలు, చాలామందికి సరిపోతాయి. అవి ఇచ్చినా సరిపోతాయి. మొన్న అందులో ఏది మూసీ నదిలో ఇల్లు తీసేసారు, వాళ్ళందరికీ అవి ఇచ్చినా సరిపోతుండే, మంచిగా ప్రశాంతంగా ఉంటుండే. పట్టభూములు అవన్నీ మూసీ నదిలే. పట్టాలు ఎట్లా ఇస్తారు, ఇట్లా కొడతారు. గవర్నమెంట్కి అంతా దమా ఖరాబ్ అయిపోతుంది. ఏం గవర్నమెంటో ఏమన్నా. మళ్ళీ టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉండు అనుకుంటారు అందరు. అవునా కాదా? అనవసరంగా ఓడగొట్టిన టీఆర్ఎస్ అనుకుంటారా లేదా? బుద్ధి వచ్చిందా ఇప్పుడు? గడ్డి తిన్నాం కదా, వస్తుంది. మరి ఎవరికన్నా వస్తుంది, రావాలి. మధ్యతరగతికి కష్టమైపోతుంది. అంటే వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈజ్, గవర్నమెంట్ ఎప్పుడు బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు గవర్నమెంట్. అట్లాంటిది ఉంటే అది గవర్నమెంటే కాదండి. కొంచెం రాజకీయ నాలెడ్జ్ ప్రతి వ్యక్తికి ఉండాలా. రెండోది, క్రైస్తవుడికి కొద్దిగా ఎక్కువ ఉండాలి, పొలిటికల్ నాలెడ్జ్. అందుకే డైలీ పేపర్ చదవండి. ఋతురాగాలు, మొగల్ రేకులు పక్కన పెట్టండి. అమ్మ ఎంతమంది చూస్తుర్రయ్యా మొగల్ రేకులు. అడ్డే దొరికేసిరు నాకు. ఇంకా 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 సౌండ్ పెట్టి సౌండ్ అన్నా వింటది. అంతేనా? అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సంగతి, మొదటి ప్రేమ. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే అప్పుడు అవన్నీ మీకు ప్రభు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు ఈ జనవరి నెలలో మీకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు